సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ ఇప్పుడే వినమ్మా, నీకు రేపే గురువారం, రేపటి నుంచి నీకు ఒక అద్భుతం అనేది జరిపించబోతున్నాను. తప్పకుండా ఇది నీకోసం చెబుతున్న ఈ సాయి వాక్కు నువ్వు కాదు అనకుండా విని తీరాల్సిన ఒక మాట. వింటావు కదా బిడ్డ. ఈ సాయి తండ్రి మాటల మీద పూర్తి నమ్మకం ఉంచి ఒక్కసారి ఈ బాబా మాటలు విను. నీకు ఎలాంటి అద్భుతం జరిపించబోతున్నాను, రేపే గురువారం నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. విను తల్లి అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ రేపే గురువారం, నీకు ఒక అద్భుతం నీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. రేపు గురువారం రోజున నీకు ఏ సందేశాన్ని నీకు అందిస్తున్నానో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందువల్లంటే గురువారం రోజు నువ్వు నన్ను ఎంతో ప్రీతిగా ఆరాధించే ఒక రోజు కదా. నీ జీవితంలో ఈ బాబా ఒక అద్భుతం జరిపించబోతున్నాను. ఈ సాయిని నమ్మి ఒక్కసారి వినమ్మా. నీ కోరిక అనేది జరిగి తీరుతుంది. నీ కోరిక తీరి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిపిస్తాను. నీ బాబా చెప్పేది ఆఖరి వరకు మాత్రం విని గుర్తుపెట్టుకో తల్లి. రాబోయే గురువారం నీ జీవితంలో ఒక అద్భుతమే జరిపించబోతున్నాను. నీకు ఒక అద్భుతం జరిపించి నీ మనసును పులకించబోతున్నాను. ఈ రోజు కాదు, రేపు కాదు, కొన్ని జన్మల నుంచి నిన్ను నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం. నాకు తెలిసినంతగా నీ గురించి ఎవ్వరికీ తెలియదు. నీ దారి నువ్వు మరచినా నేను మాత్రం నిన్ను సరైన దారిలోనే నడిపిస్తూ ఉంటాను. నా సమాధి నుంచి లక్షల మంది భక్తులు నేను సరైన మార్గాన్ని సూచిస్తూ ఉంటాను. ఆ దారిలో నడిపించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాను. నెరవేర్చకపోతే వారి మనసు ఎంతో కృంగిపోతుంది. నిరుత్సాహపడి దైవం మీద నమ్మకం అనేది కోల్పోతారు కదా. అందువల్లే నా భక్తులు నేను ఎప్పటికీ కూడా మరువను. వారి కోరికలు తీరుతాను. నన్ను తలుచుకుంటూ, నన్ను ఆరాధిస్తూ, మాటకు ముందు సాయిరాం సాయిరాం అంటూ నన్ను పిలుస్తూ ఉంటే ఎప్పుడూ నిన్ను ఎందుకు మర్చిపోతాను. నీ యొక్క అన్ని ప్రార్థనలు నేను వింటున్నాను, నెరవేరుస్తున్నాను కూడా బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, శోధనలు అన్నిటికీ ముగింపు అనేది రేపటితో ఇస్తానమ్మా. ఇప్పటి వరకు ఒక్కరోజు గడిస్తే చాలు అని అనిపించింది కదా. ఇక అలా అనుకోనవసరం లేదు. ఎన్నో యుగాల నుంచి నేను ఉన్నాను. నాలాంటి భక్తులు వస్తూ ఉన్నారు, నీలాంటి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంటారు, ఇక కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నీలాగే ఇలా బాబా నా కోరిక తీరదాన్ని నన్ను అడుగుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అన్నిటినీ పోరాడి కర్మలను తీర్చుకొని కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. కష్టాలను భయపడి దాక్కుంటే ముందుకు వెళ్ళగలరా? ముందుకు వెళ్ళలేరు. ఇంకా అలానే ఉంటారా? కానీ ఎదిరించి నిలిచిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి నచ్చిన జీవితాన్ని జీవించగలుగుతారు. గెలుపు వాళ్ళకు కూడా వస్తూ ఉంటుందమ్మా తల్లి. నువ్వు కూడా ఓటమిని చూసి భయపడవద్దు, సమస్యలు చూసి దాక్కోవద్దు. ధైర్యంగా ఎదిరించి పోరాడు. ఈ జన్మ కర్మల వల్లనే ఇప్పుడు నువ్వు అనుభవించే కొన్ని కష్టాలనేవి అనుభవించి తుడిచేసుకో తల్లి.
అందుకోసం సమస్యలను పోరాడేందుకు నీ మనసులో నువ్వు ఖచ్చితంగా నువ్వు ధైర్యాన్ని నింపుకోవాల్సిందే. నీ మనసుని పక్వపరుచుకొని తీరాలి. నేను పిలవడానికి దారి అనేది వెతకనవసరం లేదమ్మా. నన్ను బాబా అని పిలిస్తే చాలు, సాయి తండ్రి అని పిలిస్తే చాలు. ఒక్క పిలుపుకే నేను పలుకుతాను. 7 సముద్రాల వెనకున్నా నీ ముందు నిల్చుంటాను. నీ కోరికలు తీరుస్తాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు తల్లి. నీ యొక్క మొర వింటాను కాబట్టి నీ చేతులు చూస్తే నీ చేతుల్లో నేను కనిపిస్తాను. నీవు ఎక్కడున్నా నా నామాన్ని నువ్వు వినగలుగుతావు. నాకు సకల సాంప్రదాయాలతో పూజలు ఎక్కువ ఖర్చు చేసి ఆడంబరాలతో ప్రసాదాలు ఇవేమీ అవసరం లేదమ్మా. శ్రద్ధ, సబూరి తెలుసు కదా బిడ్డ, ఈ 2 చాలు. ఈ 2 మాత్రమే నేను కోరుకునేది. సాయి అనుకుంటావా, బాబా అనుకుంటావా, నీ ఇష్టం. నా ఒక్క నామస్మరణ చాలమ్మా నాకు పులకించిపోవటానికి. నా బలాన్నంతా నీకు అందిస్తాను. నా బలంతో ఏంటి, నా భక్తుడినైనా సరే నేను నీకు తెలుసు కదా. నీ కష్టాలు కరిగిపోతాయి తల్లి. నీ చెడు చేయాలనుకున్న వాళ్ళు కూడా వారికి దుఃఖం చేరాలి అని నువ్వు అనుకోవు. అంత మంచి మనసు నీది. అందుకే నువ్వంటే నాకు ఎంతో ప్రీతికరమైన భక్తునివి. అందుకే ఈ సాయికి భక్తునివయ్యావు. మంచి జరగాలి అనుకుంటావు కాబట్టే నేను నీకు మంచి చేయటానికి ముందుకొచ్చాను. ఎందుకంటే ఎవరైనా ఎడ్డుగోడుగా నీ సాయానికి ఉన్నాను కాబట్టి. నీకు ఇష్టాలను తెలుసుకొని నీ ప్రార్థనలు విని నీ ప్రార్థనలు నీ చేతికి అందిస్తాను. నేను ఎప్పుడూ ముందుంటానమ్మా. అందులో సమస్యలకు ముగింపు అనేది ఇస్తాను. నేను నీ జీవితంలోకి రావటానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నీకు తెలుసు కదా, ఈ బాబా మీద భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నీ సాయి ఎప్పుడూ నీ వెంట ఉంటాను. నేను నిన్ను మోస్తాను కదా. ఒక్క విషయం నాకు అప్పగిస్తే చాలు, దాన్ని పూర్తి చేయటానికి బాధ్యత తీసుకుంటాను. అలాగే నీ జీవితంలోకి వచ్చాను. నీకు మంచి చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను. ఏదైతే సమస్య నీకు వచ్చింది దాన్ని నువ్వు ఎలా అయితే తీర్చుకోవాలి అనుకుంటున్నావో అదే నమ్మకంతోనే ఆ యొక్క సమస్య నీకు ఇస్తున్నాను. ఇలా నేను కొన్ని దారులు కూడా ఆ సమస్యకు పరిష్కార రూపంలో కల్పిస్తాను. నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కూడా వస్తాయమ్మా. శుభకరమైనటువంటి సమయం నిన్ను చేరుతుంది. ఒక్కసారి నీ ప్రయత్నం బెడిసి కొడితే నిరుత్సాహపడవద్దు. నీ మనసు విరక్తి చెందుతుంది కదా. అలాంటప్పుడు నీవు నీ మనసు నీ అదుపులో పెట్టుకోవాలి. కొత్త పనులు చేయటానికి మనసు రావడం లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక్క ఒడిని దగ్గరే నిలిచి చూపించాలి బిడ్డ. అక్కడే లేవాలి. ఎక్కడ పడ్డావో అక్కడే లేవాలి. నీవు ఎక్కడైతే ఓటమి అనేది జరిగిందో అక్కడే గెలిచి తీరాలి. ఇలా ఆలోచిస్తూ ఉండవద్దమ్మా. కాలాన్ని వృధా చేసుకోవద్దు. అపనమ్మకం పెట్టుకోవద్దు బిడ్డ. ఇప్పుడు చెబుతున్నాను కదా, ఇక మీద నువ్వు చేసే పనులన్నీ కూడా శుభమే కలుగుతాయి. నీకు విజయం అందిస్తాను. నీ ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు. ఈ గురువారం రోజున నీకు విజయం తథ్యం. నువ్వు కోరింది 6 రోజుల్లో నీకు అందుతుంది అని చెప్పాను కదా. ఈ విధి నీకు అనుకూలంగా మారబోతుంది. విజయాలను అందించబోతుంది. నీ జీవితంలో గొప్ప మార్పు రాదని నువ్వు నిరుత్సాహపడవద్దు. మంచి శుభవార్తతో నీ యొక్క చెవికి చేరడం ఖాయం. నీకు నేను మంచి వార్తల్ని చేజేరుస్తాను. కావలసిన విజయం నీకు చేర్చడానికి అన్ని పనులు జరిగిపోయాయి బిడ్డ. ఈ సాయి పలుకులు నువ్వు పూర్తిగా విన్నావంటే మాత్రం తృప్తిగా నిద్రపోతావు. ఇన్ని రోజులు సమస్యలతో ఉక్కిరి బిక్కిరై కంటిని మీద కునుకు లేకుండా నువ్వు నిద్రలు మాని తృప్తిగా లేవు కదా. ఇక నుంచి తృప్తిగా పడుకో. ఈ సాయి పలుకులు నీ మనసుకి ఊరటనే కల్పిస్తాను, ధైర్యాన్ని ఇస్తాను. నీ బాబా నీ వెంట ఉండగా నీకు ధైర్యం తప్పకుండా వస్తుంది. భయం అనేది ఉండదు తల్లి. భయం అనే మాటకు నువ్వు అస్సలు భయపడకూడదు. భయానికే భయం పుట్టించాలి ఈ సాయి బిడ్డ. ఒక్కొక్కసారి బరువెక్కిన నీ మనసుతో ఈ సాయిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటావు. నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం తెలియచేస్తాను, కానీ నువ్వు వాటిని అర్థం చేసుకోలేవు. కొన్ని విషయాలు నీ బాబా నిన్ను మాత్రం గమనించడం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ. నీ ప్రతి మాట వింటాను. నీ ప్రతి కదలిక చూస్తాను. నీ అన్ని ప్రశ్నలకు జవాబిస్తాను తల్లి. ఇక మీద వేళ్లతోనే కాదు, నువ్వు మనసుతో కూడా ఈ రోజుల్ని ఆలోచించాలి. రోజులు వేళ్ల మీద గడపటం కాకుండా నీ ప్రయత్నాలలో గడుపు. నీకైనా అదృష్టం నీకు చేరక ఎక్కడికి వెళ్తుంది? నీకైన కాలం వచ్చేసింది అని చెప్పాను కదా. నీకు సరైన దారి ఏర్పరచడానికి ఈ సాయి సాక్షాత్ నీకు కనికరించానని, నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తానని ఇప్పుడు నమ్ము. నీ బాబా నీకు అండగా ఉండగా నువ్వు దేనికి ఒసగనవసరం లేదు తల్లి.
నీ లైఫ్లో నీకు నేను ఒక పొక్కిషం మాదిరి అనుకుంటున్నావు కదా. ఏ దిగులు వద్దు. నేను ఎప్పుడూ బాధపడమని చెప్పను, బాధపడవద్దని చెప్పను, ఆలోచించమని చెప్తాను, ప్రయత్నాన్ని సద్వినియోగపరచుకోమని చెప్తాను, ప్రయత్నాలను ప్రయత్నించమంటాను, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. నీకు భయం ఎందుకు? నిన్ను పుట్టించిన ఈ బాబా ఉన్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. ఇక నీవు చేయవలసిందల్లా కూడా నీకు బలం నేనే, నీకు బలహీనత నేనే, ఆఖరికి నీ మనసు చెప్పేది కూడా నేనే. అన్నీ నేనైనప్పుడు నీ మనస్సాక్షి చెప్పేది విను. ఎందుకంటే మనస్సాక్షి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. ఎక్కువ బంధాలు కలుపుకుంటున్నావు, వాటి వల్ల కూడా నీ మనసు కొంచెం బాధపడుతుంది. నువ్వు కోరిన దానికంటే ఎక్కువ ఏది మంచిది, ఏది మంచిది కాదు, అవన్నీ ఆలోచించే నీ బాధను మరింత పెంచుకుంటావు. నువ్వు మొక్కుకున్నా మొక్కుకోకపోయినా ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది కదా. ఏమీ చింతించవద్దు తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ బాబా వస్తాను. నన్ను నువ్వు నమ్మావు కదా, ఒక్కసారి ధన్యవాదాలు చెప్పు. ఎంత పెద్ద సమస్య అయినా సరే నేను తీర్చకుండా ఉంటానా? నీ అన్ని సమస్యలు తీరుస్తాను. ఒంటరి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నీ మనసు ఎవరైనా గాయం చేసినా, నొప్పించినా కొంచెం ప్రశాంతంగా మౌనంగా మాత్రం ఉండు. అలవాటు చేసుకో ఒంటరితనం. ఆ మౌనం నీకు శక్తిని చేకూరుస్తుంది. విధి అనేది ఎవ్వరినీ వదలు తల్లి. ఈ సాయి దగ్గర నీ ప్రార్థనలు పెడుతున్నావు కదా, తప్పక నెరవేరుస్తానమ్మా. నువ్వు నా ప్రార్థనలు వింటున్నావా లేదా అనే సందేహంలో నన్నే ప్రశ్నిస్తున్నావు, కానీ నేను అన్నీ వింటున్నాను. నీకు కావలసినవి తప్పకుండా చేస్తాను. ఇందులో అనుమానం పడాల్సిన అవసరం లేదు. నీ మనసు ఎక్కువ బాధపడితే మనసారా కళ్ళు మూసుకొని ఈ సాయిని ఒక్కసారి ప్రార్థించు, నా దగ్గర ప్రార్థన చెయ్యి. నీ అన్ని కోరికలు నెరవేరుస్తాను తల్లి. నీ విధే మారుస్తాను. ఈ గురువారం రోజున నీకు ఒక శుభవార్త చేకూరుస్తాను. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.